మంత్రి పొన్నం ప్రభాకర్ తల్లిపై బీజేపీ ఎంపీ బండి సంజయ్ అనుచిత వ్యాఖ్యలు చేశారని నిజామాబాద్ జేక్ మాక్లూర్ మండలం కేంద్రంలో కాంగ్రెస్ నాయకులు బండి సంజయ్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. అనంతరం కాంగ్రెస్ నాయకులు గంగాధర్ గౌడ్ మాట్లాడుతూ, ఒక రాజకీయ పార్టీలో బాధ్యతగల పదవిలో ఉండి ప్రజాప్రతినిధి అయి ఎంపీగా పనిచేస్తున్న బండి సంజయ్ ఒక మంత్రి తల్లిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని, బండి సంజయ్ వెంటనే మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్కు బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాక్లూర్ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, యూత్ కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. మా యొక్క మినిస్టర్ అయినటువంటి మంత్రివర్యులు అయినటువంటి పొన్నం ప్రభాకర్ కూడా అనుచిత వాక్యాలు మాట్లాడాడు. అయ్యా, ఆ రోజు తెలంగాణ ఎందరో ఉద్యమకారులు చనిపోయినప్పుడు ఆ రోజు ఏనాడు బీజేపీ ఒకరోజు కూడా ఇది ఎందుకు జరుగుతున్నదని ఎవరు కూడా ఆలోచించని రోజులు ఉన్నాయి. మరి ఆ రోజు ఈ విధంగా జరుగుతున్నదని ఆనాడు ఆయన ఒక పార్లమెంటులో సభ్యుడైనటువంటి దాన్ని ఆయన గుర్తుంచుకొని అప్పుడు మా యొక్క కాంగ్రెస్ వారు 16 మంది ఎంపీ ఉండి అక్కడ ఆ యొక్క పార్లమెంటులో అయ్యా, మా తెలంగాణ ఆనాడు 56 సంవత్సరాల క్రితం నుండి ఉద్యమాలు చేశారు. ఇప్పుడు కూడా మా తెలంగాణ మాకు కావాల్సింది, మాది బాగుంటే మాకు అనేకులు చనిపోతున్నారు, మేము నష్టపోతున్నాం తెలంగాణ అని అటువంటి ఆలోచించి ఆయన ఆ తెలంగాణ ఆ యొక్క పార్లమెంట్లో ఎన్నో ఆయన ఉద్యమం చేసి ఆ యొక్క పార్లమెంట్ తెలంగాణ రావడానికి బాగా పాటుపడ్డటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తిపై బండి సంజయ్ గారు అనుచిత వాక్యం మాట్లాడడం ఎంత సహజం. మరి మాట్లాడేది కూడా కొంచెం తెలివి జ్ఞానం ఉంచుకొని మాట్లాడాలి. ఎందుకంటే ఆయన కూడా ఒక తల్లికి పుట్టినటువంటి వ్యక్తే. నీకు కూడా తల్లి అనేది నీకున్న జన్మనిచ్చిన తల్లిది కాబట్టి మరి ఆ మాట మాట్లాడేటప్పుడు ఒకసారి అయినా నువ్వు ఆలోచించుకొని మాట్లాడాలి. కాబట్టి దాన్ని నువ్వు ఇక్కడ నుండి మాట్లాడవలసి కాదు. ఇప్పుడు రాబోయే కాలం త్వరలో పార్లమెంట్ ఎలక్షన్లు వస్తున్నాయి. మీరు అనుకుంటున్నారు, మేము ఖచ్చితంగా మా యొక్క తెలంగాణలో 17 పార్లమెంటులు ఉన్నప్పటికీ మేము సుమారుగా 14 స్థానాలు ఖచ్చితంగా కైవసం చేసుకోవడం ఖాయం. ఖచ్చితంగా కాంగ్రెస్ చేస్తుంది. ఎందుకంటే మేము మా యొక్క నాయకులు, దేశ నాయకులు ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు కూడా మా యొక్క సీఎం గారు అయినటువంటి పులిబిడ్డ ఖచ్చితంగా 4 గ్యారెంటీలు నెరవేర్చాడు. ఇంకా త్వరలో అవి ఇంకా 2 నెరవేర్చడానికి స్వయమై ఉన్నది. కాబట్టి ఖచ్చితంగా ఏదైతే మాట ఇచ్చాడో దాని ప్రకారం ఖచ్చితంగా నెరవేర్తాం. ఖచ్చితంగా మేము పార్లమెంట్ స్థానాలను ఖచ్చితంగా కైవసం చేసుకుంటామని తెలియపరుస్తూ, మీకు బీజేపీ ఇప్పుడే కాదు ఇంకా 10 సంవత్సరములు అయినప్పటికీ కూడా ఈ తెలంగాణలో ఎలాంటి మీరు ప్రభుత్వాన్ని పరిపాలించేటువంటి శక్తి మీకు లేదు. కాబట్టి ఖచ్చితంగా తెలియపరుస్తూ మీకు మేము మాట్లాడుతున్నాం. బండి సంజయ్ గారు మా పొన్నం ప్రభాకర్ మినిస్టర్ మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తూ వాళ్ళ తల్లి గురించి మాట్లాడము, హిందూ ధర్మం మీద మాట్లాడము, ఈ అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ఇలా ఆయన దిష్టిబొమ్మ దగ్ధం చేయడం జరిగింది. అదేవిధంగా మా కార్యకర్తలందరూ ఇక ముందట ఏమైనా అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకోము, తగిన బుద్ధి చెప్తామని తెలియజేస్తూ, మరి ఒక తెలివిపడవు, నువ్వు ఒక ఎంపీవి అయి ఉండి సుగా ఇట్లా మాట్లాడితే అది కరెక్ట్ కాదు. నిన్ను అందుకే బీజేపీ పార్టీ ప్రెసిడెంట్ నుంచి తొలగించింది. మరి ఇక ముందు సుగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని చెప్తూ, ఖబర్దార్ బండి సంజయ్ ఇక్కడ నుంచి ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని చెప్పి కోరుతున్నాను. పొన్నం ప్రభాకర్ మంత్రివర్యులు మేము 3 రోజులను మాట్లాడిన ఏదైతే ఉన్నదో, నువ్వుగా ఒక తల్లికే పుట్టినావు, ఒక నీకు తల్లే నీకు నువ్వు ఖాళీ మతాల పేరు మీద నువ్వు ఓట్లను దండుకునే భారతదేశంలో నేనే భారతులు మే కొడుకా మేమందరం భారతీయులమే కాంగ్రెస్ వాళ్ళంసుగా మేము ఖబర్దార్ బండి సంజయ్ రాబోయే ఎన్నికల్లో నీకు వచ్చే పార్లమెంట్లకు మొన్న నీకేదో అని కానీ వచ్చే నీకు పార్లమెంట్కు డిపాజిట్ రాకుండా చేస్తాం బిడ్డ. నీకు ఇచ్చింది మా తల్లి, మా సోనియమ్మ తెచ్చింది, మా మొత్తం తెలంగాణ ఇచ్చింది సోనియమ్మ. నువ్వు మర్చిపోయి ఏదో నువ్వు మర్చిపరిచి పోతున్న బిడ్డ. రాబోయే నీకు రోజుల్లో నీకు బుద్ధి చెప్తాం. తెలంగాణలో కరీంనగర్ జిల్లాలో మేము మాక్లూర్ మండలం నిజామాబాద్ జిల్లా నుంచి హెచ్చరిక చేస్తున్నాం బిడ్డ. ఇడికెళ్ళిన ఖబర్దార్ ఏదన్నా వెనక్కి తప్ప మొన్న మాట్లాడిన మా పొన్నం ప్రభాకర్ తల్లి మీద మాట్లాడిన మాటలు వెంటనే వెనక్కి తీసుకోవాలని చెప్తూ, ఇదే విధంగా కొడుగా నీకు ఏదున్నా నువ్వు భారతదేశంలో రాముని మీద నువ్వు ఏదో వేసుకొని ఓట్లు అనుకున్నావు కొడుగా. మేము కృతం లేచి రాముని పూజిస్తాము. మేము ఇప్పుడు బిడ్డ ఎప్పుడో 1996 నుంచి ఎప్పుడో 2000 సంవత్సరాల నుంచి
భారతదేశం రాముణ్ణి ఆంజనేయ స్వామిని పూజించుకొని బయటకు వెళ్తాం. నువ్వే ఏదో కొన్ని 3 రోజులు చేస్తున్నట్లు పాడుతున్నావు. ఇప్పుడు రాముడు పేరుతో ఎలక్షన్ కోసం చేస్తున్నావు. అది కాదు బిడ్డ. మేమందరం కాంగ్రెస్ పార్టీ భారతదేశం పుట్టినందరం రాముని పూజించి బయటకు వెళ్తాం బిడ్డ. బిడ్డ నీకు వచ్చే ఎలక్షన్ లో నీకు బుద్ధి చెప్తామని తెలియస్తూ మాట్లాడు.